వేం నరేందర్ రెడ్డికి మిత్రబంధం అట. మిత్రబంధం లేదు, ఏ బంధం లేదు, అదంతా టీడీపీ బంధం. దాని వెనకాలంతా వేరే కథ ఉన్నది, కనుక ఉంది. వెలుగుమట్ల కూల్చివేతలకు సంబంధించిన దానిలో ఈయనకు గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. పెద్దల సభకు అభ్యర్థిగా సీఎం సన్నిహితులు వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి అధిష్టానం ఓటు. రాష్ట్రం నుంచి రాజ్యసభ అభ్యర్థుల ఖరారు. ఫోన్ లో రాహుల్ గాంధీ, ఖర్గే, రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మంత్రాలు. వంశీచంద్ర రెడ్డి, దుమ్మాటి సంబయ్య పేర్లపై చర్చ. రాజకీయ సమీకరణల దృష్ట్యా వేం నరేందర్ రెడ్డికి అవకాశం. నేడు సింఘ్వి నరేందర్ నామినేషన్ దాఖలు అంటూ చూస్తా ఉన్నాం. సో మిత్రబంధానికే పట్టం ఏమి లేదండి. మిత్రబంధం లేదు, తొక్కలేదు, తోటకూరలేదు, ఏం లేదు. ఇదంతా నేను మొన్న కూడా చేసిన, రెడ్డిలకు మరో ఛాన్స్ అని చెప్పేసి చెప్పిన. రాజ్యసభ ఎంపీ కూడా రెడ్డిలకే అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన. ఇది మిత్రబంధం కాదు, రెడ్డి బంధం. రెడ్డి బంధం కోసమే ఇది జరిగింది. ఎందుకు మరి వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇప్పుడు మాదిగ సామాజిక వర్గానికి ఎంపీ సీట్ ఇవ్వాలని చెప్పి ప్రధానంగా వినిపిస్తా ఉంది. బీసీ సామాజిక వర్గాలకు ఒక సీట్ ఇవ్వాలని చెప్పేసి వినిపిస్తా ఉంది. దానిలో దొమ్మాటి సాంబయ్య, అదేవిధంగా ఇటు ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ పేర్లు మాదిగ సామాజిక వర్గం నుంచి ఉన్నాయి. బీసీ సామాజిక వర్గం నుంచి వినయ్ కుమార్ పేరుంది. అదేవిధంగా మధు యాష్కి గౌడ్ పేరుంది, హనుమంతరావు పేరుంది, ఇంకా కొంతమంది పేర్లు కూడా ఉన్నాయి. మరి వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదు. సో వంశీచంద్ర పేరుంది, ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. మొత్తం 15 మంది పేర్లున్నాయట. సో ఆ 15 మంది పేర్లలో రేవంత్ రెడ్డి సన్నిహితుడికి ఒకటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రాన్ని ఇద్దరు పంచుకున్నారు. ఒకటి ఏఐసిసి పంచుకున్నది, 2 రేవంత్ రెడ్డి పంచుకున్నాడు. ఎందుకో నేను చెప్తా క్లియర్గా. సో ఇక్కడ మీరు రాసి పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ వాటాలలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిలో వాటా 50% వాటా ఏఐసిసికి పోతా ఉంది, 50% వాటా రేవంత్ రెడ్డి పోతా ఉంది. రేవంత్ రెడ్డి మరి మిగతా వాళ్ళందరూ కూడా. సో ఇక్కడ ఏంది అంటే, ఆల్రెడీ 2 రాజ్యసభ ఎంపీలు ఉన్నాయి. 2 రాజ్యసభ ఎంపీలు ఉన్నాయి కాబట్టి ఒకటి ఏఐసిసి కోట కాబట్టి ఎవరికి ఇచ్చారు? సింఘ్వికి ఇచ్చారు, అభిషేక్ సింఘ్వికి ఇవ్వడం జరిగింది. సో ఇక ఇంకొకటి ఉంది కదా, ఇది ఎవరి కోట? ఇది రేవంత్ రెడ్డి కోట. అందుకే రేవంత్ రెడ్డి ఎవరికి ఇచ్చిండు? తన సన్నిహితుడైనటువంటి, తన రెడ్డి బంధువు అయినటువంటి వేం నరేందర్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చిండు? వెలుగుమట్లో చాలా దిగ్విజయంగా ఆ యొక్క 1000 మంది పేదవాళ్ళను వాళ్ళ ఇండ్లు కూల్ చేసినందుకు గిఫ్ట్ గా రేవంత్ రెడ్డి దాని వెనకాల ఉన్నటువంటి గ్యాంగ్ అంతా కూడా కలిసి వేం నరేందర్ రెడ్డికి ఎంపీ సీట్ ఇచ్చారని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రాన్ని రెండు రకాలుగా దోచుకున్నారు. ఇక మిగతా రేవంత్ ఒకటే కాదు, దీనిలో మంత్రులు అందరూ కూడా వస్తారు. ఫర్ సపోజ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఉంది, అందులో ఒక 100 కోట్ల కమిషన్ వచ్చింది అనుకోండి. ఏం చేస్తారు? వీళ్ళకి ఒక వాటా, ఏఐసిసికి ఒక వాటా, రేవంత్ రెడ్డికి ఒక వాటా, ఇక కన్సర్న్ మినిస్టర్కి ఒక వాటా. ఇది జరుగుతూ ఉంటుంది. ఇక ఇరిగేషన్కి వచ్చింది అనుకోండి, ఏఐసిసికి ఒక వాటా, రేవంత్ రెడ్డికి ఒక వాటా, ఆ కన్సర్న్ మంత్రికి ఒక వాటా, ఇక ఆర్థిక శాఖ, కరెంట్ డిపార్ట్మెంట్, అవన్నీ కూడా అవే జరుగుతూ ఉన్నాయి. 100% వాటాల పేరు మీద వీళ్ళు తెలంగాణను అసలు అఫీషియల్ గా దోచుకున్న కనబడతా ఉంది. అఫీషియల్ గా ఎంత దారుణంగా అంటే, అసలు తెలంగాణ అంటేనే వీళ్ళకి ఒక ఏటీఎం మిషన్ అయిపోయింది. అంతకుముందు ఏమైంది? కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్కి ఏటీఎం మిషన్ అన్నారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్కి ఏటీఎం మిషన్ అనేది పక్కన పెడితే, ఇప్పుడు తెలంగాణ సర్వం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం మిషన్ అయిపోయింది. ఏ ప్రాజెక్టులు చూడండి. ఇప్పుడు ఒక ఫర్ సపోజ్ చెప్తున్నా, ఒక 1 crore బిల్లు ఉంది, ఒక కాంట్రాక్ట్ సంబంధించి 1 crore బిల్ రావాలి. బిల్ రావాలంటే ఈ 1 crore బిల్లో ఏం జరుగుతుందో తెలుసా? 8% 9% ఎవరికి ఈ బిల్ క్లియర్ చేసిన వాళ్ళకి ఇస్తారు. ఎవరికి? ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎవరైతున్నారో, ఫైనాన్స్ డిపార్ట్మెంటా లేకపోతే ఇంకెవరో పక్కన పెడితే 8-9%. దీనిలో 2% 3% ఏసీ పోతుంది. దీనిలో 2% 3% రేవంత్ రెడ్డి పోతుంది. ఇక దీనిలో 2% 3% కన్సర్న్ మినిస్టర్ పోతుంది. తర్వాత ఇంకో 2% 3% ఎవరైతే ఈ డీల్ చేసారో, ఈ 1 crore సంబంధించినటువంటి ఎవరైతే ఫైల్ తీసుకుపోయి మాట్లాడుతున్నారో వాళ్ళకు 2% పోతుంది. ఇది జరుగుతున్నటువంటి కథ కమామిషు. 100కు 100% ఇది జరుగుతున్నటువంటి తెలంగాణలో హోల్సేల్గా. కేసీఆర్ రిటైల్గా అమ్మేస్తే రేవంత్ రెడ్డి హోల్సేల్గా అమ్మేస్తున్నాడు. హోల్సేల్గా సేల్ పెట్టేసిండు ప్రతి దాంట్లో కూడా. సో అందుకే రేవంత్ రెడ్డి కోట అనేది కంపల్సరీ అయిపోయింది. కాబట్టి ఒకటేమో ఏఐసిసి కోట, ఒకటేమో కాంగ్రెస్ కోట. ఏం లేదు ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ కోట, ఏం లేదు, జీరో. ఇక్కడ కేవలం రేవంత్ రెడ్డి కోట ఉంది. రేవంత్ రెడ్డి కోట భాగంగా వాళ్ళ మిత్రుడికి వేం నరేందర్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. సో దీనిలో విషయం ఏంటి అంటే, చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, తెలంగాణ కాంగ్రెస్ సంబంధించి, ఈ తెలంగాణ ప్రభుత్వం సంబంధించి ఏఐసిసి రేవంత్ రెడ్డికి ఫుల్ ఫ్లెడ్జ్ ఫ్రీడమ్ ఇచ్చింది. సో ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చిన,
బట్టి విక్రమార్క పోయి కంప్లైంట్ ఇచ్చినా లేకపోతే ఇతరత్ర ఎవరైనా మంత్రులు పోయి కంప్లైంట్ ఇచ్చినా కానీ వాళ్ళే చెల్లుబాటు కావు. కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే చెల్లుబాటు అయ్యేలా ఆల్రెడీ రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పేసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది డబ్బులు. ఎందుకంటే రాబోయే 2-2.5 సంవత్సరాల తర్వాత 2028-29లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగబోతున్నాయి. దేశవ్యాప్తంగా ఎన్నికలు ఫండ్ కావాలి కాబట్టి హోల్సేల్ గా తెలంగాణ అమ్మేసిండు. 50% మీకు అమ్మేస్తున్నా, నా స్టేట్ లో జరిగేటువంటి ప్రతి విషయంలో మీరు ఎక్కడ కూడా అడ్డు చెప్పొద్దు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడంతో రేవంత్ రెడ్డికి ఫుల్ ఫ్లెడ్జ్ గా అధికారాలు ఇవ్వడంతో మొత్తానికి అసలు ఆయన ఎవరైనా కంప్లైంట్ చేయకపోతే కంప్లైంట్ తీసుకునే పరిస్థితిలో లేరు. సో ఈ విధంగా తెలంగాణ కాంగ్రెస్ ని హోల్సేల్ గా అమ్మేసిండు. తెలంగాణ రాష్ట్రం అమ్మేసిండు. అది పరిస్థితి మిత్రులారా. సో ఇక్కడ చూడండి ఒకసారి, తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. రేసులో పలువురు పేర్లు పలు అంశాలపై చర్చ జరిగినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి అభిష్టానికే అగ్రనాయకత్వం మొగ్గు చూపింది. తెలంగాణలో సురేష్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి రాజ్యసభ అధికారం ఏప్రిల్ 9తో ముగియనుంది. ఈ 2 స్థానాలకు ఈ నెల 16న పోలింగ్ జరగనుంది. నామినేషన్ దాఖలకు గురువారంతో గడువు ముగియనుంది. ఈ క్రమంలో ఒక అభ్యర్థిగా సింఘ్వి ముందే ఖరారవగా రాష్ట్ర నాయకత్వం మాత్రం ఆయనకు తమిళనాడు కోటాలో అవకాశం కల్పించాలని తెలంగాణ వారికి 2 స్థానాలు కేటాయించాలని అధిష్టానం కోరింది. కానీ తమిళనాడులో రాజకీయ సమీకరణాలు కుదరకపోవడంతో సింఘ్విని తెలంగాణ నుంచే మరోసారి రాజ్యసభకు పంపాలని అధినాయకత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీలో అనేక మంది సీనియర్ నేతలు రాజ్యసభ కోసం పోటీ పడ్డారు. 16 మంది అభ్యర్థుల జాబితాను ఏసీ పంపారు. అందులో అన్ని అంశాలు కూలంకషంగా చర్చించిన తర్వాత 3 పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేశారు. బుధవారం ఢిల్లీలో రాహుల్ ఖర్గే, వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ కావాల్సి ఉండగా ఖర్గే అందుబాటులో లేకపోవడంతో ఫోన్లోనే చర్చించి అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు తెలుస్తా ఉంది. సో ఈ విధంగా ఎవరెవరి పేర్లు, వేం నరేందర్ రెడ్డి, వంశీచంద్ర రెడ్డి, దొమ్మాటి సాంబయ్య పేర్లు ప్రధానంగా 3 పేర్లు ఇస్తే దానిలో దళిత సామాజిక వర్గం సంబంధించిన దొమ్మాటి సాంబయ్యను మరొకసారి నెట్టేశారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేవలం రెడ్డి పాలన మాత్రమే నడుస్తూ ఉంది. బీసీలను అనగదొక్కుతా ఉన్నారు, దళితులను అనగదొక్కుతా ఉన్నారు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాత వీళ్ళకి రాజకీయ అవకాశాలు ఇవ్వద్దు అని చెప్పేసి మంకు పట్టుకున్నట్టుగా తెలుస్తా ఉంది రేవంత్ రెడ్డి. సో అందుకే బొక్కలేసినట్టు వేసేసిండు. ఏషర్రాబాయ్ మీకు అయిపోయింది, మీ పని అయిపోయింది, మీకు ఇంతే కోట, మీకు ఇక ఎమ్మెల్యేలు లేవు, ఎమ్మెల్సీలు లేవు, రాజ్యసభ ఎంపీలు లేవు, ఏ ఎంపీలు మీకు కేవలం ఇచ్చేస్తాం, మీ రాజ్యాంగ పరంగా ఉంటే అవి ఇచ్చేస్తాం, మిగతా ఏవి ఇవ్వని చెప్పేసి చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా అర్థమవుతోంది. ఇక బీసీల విషయంలో బీసీ రిజర్వేషన్లు అని చెప్పేసి 42% రిజర్వేషన్ చెప్పేసి ఏదో అబద్ధాల సర్వేలు చేసి అబద్ధాల ఆర్డినెన్స్ తీసుకొచ్చేసి ఫేక్ ఆర్డినెన్స్ ఫేక్ జీవోలు తీసుకొచ్చేసి మళ్ళా బీసీలను అనగదొక్కుతున్నాడు. అందులో భాగంగా ఏం చేస్తున్నారు, కనీసం రాజ్యసభ ఎంపీలను ఇచ్చేసి ఏమన్నా వాళ్ళు కనీసం అట్లా ఏమైనా సంతృప్తి పరుస్తారంటే అది లేదు. అంటే 100% ఈ తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల పైన రేవంత్ రెడ్డి యొక్క దండయాత్ర కొనసాగుతా ఉంది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా రేవంత్ రెడ్డి ఈ వర్గాల పైన ఉక్కు పాదంతో కంప్లీట్ గా అనగదొక్కుతున్నది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి.